సేమియా గ్లాస్ తీసుకున్నాం కదా, అర గ్లాస్ ఉప్మా తీసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ సేమియాకి అర గ్లాస్ ఉప్మా రవ్వ. దీన్ని కూడా ఏం చేసుకోవాలా? కొద్దిగా ఏం చేసుకుంటే బ్యాచిలర్స్ అవి ఉంటారు కదా, ఎప్పుడు ఏం చేసుకోవాలి సింపుల్గా చేసేసుకోవచ్చు. పెళ్ళైతే ఎప్పుడు పెళ్ళైతే వాళ్ళు ఉంటారు కదా, సింపుల్గా చేసుకున్నామంటే ఇప్పుడు ఎవరు చేసినా బాగుంటుంది అంటారు. ఎవరు చేసినా రవ్వ ఏం చేసుకున్నాం అనుకోమా, ఇంకా ముద్దగా మనం అదే పొడిలో వేసాం అనుకో, మనం ముద్ద పెట్టేస్తాము. ఇలా వేసుకుంటే మాకు ఏమంటే గడ్డ వేసుకుంటే పొడి పొడిగా వచ్చింది. దాంట్లో శనగపప్పు, పప్పు, అవన్నీ వేయాలండి. ఇలా వేగిన కదమ్మా, వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం చెట్లాడిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, దీంట్లో అల్లం గట్ట ఏమి వేసుకోవాలి కదమ్మా. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ. ఎన్ని పచ్చిమిరకాయలు వేస్తారు అత్తయ్య? 3 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ. ఓకే. ఇక్కడ అల్లం అవసరం వాళ్ళైతే వేసుకోవచ్చు, నేనైతే ఏం అల్లం అంటే బొంబాయి అదైతే పెట్టేది సేమే కదా. అవునత్తయ్య. అది ఉంటుందండి. దీంట్లో కొంచెం మంది ఉడికిపోయిన తర్వాత పంచదార కూడా వేస్తుంది. పెట్టేసిన పిండి తప్పదు, పంచదార లక్షలు తీసుకున్నాం బాగుంటుంది కదా. తీసుకుంటే తినేది పైన వేసుకుంటే నోటికి తగ్గుతుంది కదా, అవి పంచదార కరిగిపోతుంది కదా, పిల్లలు తీసుకుంటాం. అప్పుడు ఏమన్నా చెట్టు కాబట్టి పంచదార సరిపోవడం మాట్లాడుతుంది. మధ్యరాత్రి అబ్బాయి అయితే పులిహోర పాస్తా తింటారు. పులిహోర పాస్తా ఏంటంటే వాటర్ అంటారు. వేసుకున్నాం అలాగే చూసుకుని సేమియాకి గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ సేమియాకి గ్లాస్ నీళ్ళు పోసుకొని సరిపోతుంది. సేమియా ఉప్మాకి అయితే అర గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు తీసుకో. బొంబాయి రవ్వకి 1కి 4 గ్లాసులు నీళ్లు, సేమియాకి అయితే 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు నీళ్ళు అత్తయ్య. అలా వేసుకుంటే సరే. ఇప్పుడు మనం 1 గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు, 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి అర గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకోవాలమ్మా. సరే. నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, అది మీ ఇష్టం, వేసుకోవాలని ఏం కాదు, వేసుకుంటే బాగుంటుంది. సేమియా వేసుకోవాలమ్మా, ముందు సేమియా వేసుకోవాలి. ముందు సేమియా వేసుకోవాలమ్మా, సేమియా వేసుకుని సేమియా కొంచెం ఉడకాలన్నమాట. మనం ఇలా పట్టుకుంటే కొంచెం మిదిగేట్టు వెయిట్ చేసుకున్నాక అప్పుడు రవ్వ వేసుకోవాలి. ఇది చూసావు కదమ్మా, ఇలా పట్టుకుంటే కొద్దిగా సేమియా మన చేతికి ఇలా కావాలమ్మా. అలా మనకి ముక్క అయితే సరిపోతుంది. అంటే తినేటప్పుడు గట్టిగా లేకుండా అది సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. అప్పుడు రవ్వ వేసేసుకోవాలి.
వేసుకుంటే వేపలేదు అనుకో అలాగే వేసుకుంటే ఇలా కలపలేదు అనుకో దొరుకుతుంది ముద్ద కట్టేస్తాను ఇప్పుడు వేపుకున్నా మనం కొంచెం లేట్ గా కలుపుకున్నా పర్లేదు అనమాట. ఇలా కలుపుకున్నా ముద్ద కట్టకుండా చక్క పొడి పొడిగా వస్తాం. ఓకే, ఈ ట్రిక్ ఏదో బాగానే ఉంది అత్తయ్య. కొంచెం పెట్టేసి కొంచెం వేసినాం వాసన బాగుంటుంది. పంటలో వాడతాం పిల్లలు అదే బాగా. అవునంతే, నేను కొంచెం నెయ్యి బాగానే వాడతాను అత్తయ్య మనం మన ఇంట్లో. అయిపోయిందా పెట్టేస్తానే ఇంటి అయిపోయిందమ్మా కట్టేస్తాం. కట్టేసాకమ్మా 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి మూత పెట్టి ఉంచుకుంటే ఏమవుతుందంటే మగ్గి బాగుంటుంది అనమాట. మనం తీసేటప్పుడు బాగుంటుంది తింటాం. సరే, ఓకే అత్తయ్య. అయితే తినడానికి ఇంకో 5 నిమిషాలు ఆగమంటారు. ఓకే. సరే, ఈ లోపల టేస్ట్ చూసి మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. కుర్తి నవ్వుకున్నా కన్నా కుర్తి చేయకపోయినా రెండు కాంబినేషన్ చాలా బాగుంది. సో చూసారు కదా, మా అత్తయ్య చేసిన సేమియా కాంబినేషన్ తోపున చాలా సింపుల్ గా చేసేసారు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరితే కామెంట్ చేయండి. మన వీడియోని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోస్ తో లైక్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని కూడా మన ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం.